కోసం నా కోసం నాకు నిలబెట్టిన ఆ చెడ్డలాగిన ఉమ్మేసిన మూలకెళ్ళి గుచ్చిన ఎవన్నాడు వేసుకెత్తు అమ్మా అమ్మ నా కోసం ఒక నీ కోసము ఆయన కొట్టినా తిట్టినా మూలకెళ్ళి పోయినా ఉమ్మేసినా కాండించినా నీ చెడ్డలాగిన కానీ నీ నా కోసం వేరొకని నీ కోసము నీ పిల్ల ఎవరమన్నా లేదా యేసు అన్నారు. ఇంకా మొదలు తెలుసుకుంటే ఆయన శిలువ ఉన్నప్పుడు కూడా తండ్రి తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగురు క్షమించాను కదా క్షమించాను. అక్కడేమో ఏడ పెట్టినా కొట్టిన కానీ అమ్మ నా కోసం నీ కోసం నీ పిల్ల కోసం. శిలువ మొదలు మాట చూసుకుంటే తండ్రి మీరు ఏమి చేస్తున్నారో క్షమించాను. ఇద్దరు ఎవరు క్షమించరు, ఒక దేవుడు తప్ప క్షమించడం. అంటే మొదటి పని చూసుకుంటే యేసు నరకొట్టబడ్డాడు, బాధపడ్డాడు, గాయపడ్డాడు. అంటే దేవుడు మన కోసం ఎక్కడ చేయట మొదటి పని. రెండో పని ఎవరు చెప్పాను? ఆయన పిలిపించే దేవుడు, విడిపించే దేవుడు ఆయన మనదు. ఆయనతో ఉండాలని ఈ చిన్న వాక్యం దేవుడి రేవుశక్తుల ఆ బిడ్డలకి మీ అందరూ కూడా అందరు ప్రత్యేక వందనాలు. దాన్ని ఇస్తున్నాయినా దీవించినైనా ఈ వాక్యంలో రోజు ప్రభా నలిగిన మనసు చూపించావు. ఎవరు నలిగిపోయారు? వేసుకొని నలిగిపోయావయ్యా మన కోసం. యోగు నలిగిపోయాడు సమయంలో పాత్ర. దావీదు రాజ్యాల పరిప నలిగిపోయాడు. అయితే ఏ విషయం నలిగిపోతున్నామో మా బిడ్డలు ఏ విషయం నలిగిపోతున్నా తెలియదయ్యా. అది అప్పుడు కావచ్చు, ఆర్థిక సమస్య, కుటుంబ సమస్యలు, అది భార్య భర్త సమస్య కావచ్చు, అది ఎవరి సమస్య అయినా యేసు నామములో ప్రవేశమై చేతి చెప్తున్నా ఇష్టమైన పాత్ర వారు విడుస్తున్న ప్రతి బిడ్డకి పేరు కనిపిస్తున్నాం. యేసు సమస్య తండ్రి ఇంతకీ వందనాలు. పాట పడుతుందా? పాట పడవారు పాట లాస్ట్ మంచిగా రికార్డ్ అయింది.